ఇండియాలో 97 క్రోర్ పీపుల్స్ ఇంటర్నెట్ అనేది యూస్ చేస్తున్నారు. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్ గా అంటే గతంలో జియో రాకముందు మనం చూసుకున్నట్లయితే 1 GB డేటా అనేది మనం 1 మంత్ మొత్తం యూస్ చేసేటోళ్ళం. కానీ ఇదే 1 GB డేటా ఇప్పుడు 1 డే కూడా సరిగా రాని పరిస్థితి. సో చాలా వేరియేషన్ వచ్చింది. ఇక్కడ మనకి బిగ్ ప్లేయర్స్ ఎవరు అని చూసుకున్నట్లయితే సో టాప్ లో ఉన్నది రిలయన్స్ అంటే మనకు గుర్తొచ్చేది అంబానీ దాని తర్వాత జియో వస్తుంది. జియో అనేది 48 క్రోర్ పీపుల్స్ కి ఇంటర్నెట్ అనేది సర్వీస్ చేస్తుంది. సో ఓవరాల్ గా ఇండియా మొత్తం చూసుకున్నట్లయితే 49% స్టేక్ హోల్డ్ ఉంది ఇండియాలో డేటా ఇచ్చేది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎయిర్టెల్ వచ్చేసి మనకి 30 క్రోర్ పీపుల్స్ అనేది యూస్ చేస్తున్నారు ఎయిర్టెల్. సో ఓవరాల్ గా ఇండియాలో షేర్ చూసుకున్నట్లయితే ఎయిర్టెల్ కి 31% ఉంది. సో ఇక్కడ గేమ్ అనేది ఎక్కువ ఎవరు ఆడుతున్నారంటే జియో అనేది ఫస్ట్ ప్లేస్ ఉంది, నెక్స్ట్ ఏంటంటే ఎయిర్టెల్ ఉంది. థర్డ్ ప్లేస్ వచ్చేసి మనకి విఐ, వడాఫోన్ ఐడియా రెండు మర్జ్ అయినాయి కాబట్టి విఐ ఉంది. విఐ టోటల్ గా 13 క్రోర్ పీపుల్స్ అనేది యూజర్స్ ఉన్నారు. సో ఓవరాల్ గా 13 క్రోర్ పీపుల్ ఏదైతే యూజర్స్ ఉన్నారో గ్రాడ్యువల్ గా తగ్గుతుంటూ వస్తుంది. సో ఫోర్త్ ప్లేస్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ కి 3.75 క్రోర్ పీపుల్ యూజర్స్ మాత్రమే ఉన్నారు. బిఎస్ఎన్ఎల్ పైన ఏదైనా బడ్జెట్ కేటాయిస్తే బిఎస్ఎన్ఎల్ యూజర్స్ కూడా పెరుగుతారు, లేకపోతే బిఎస్ఎన్ఎల్ అనేది లాస్ లోనే ఉంటుంది.